వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం. ప్రతి కార్యక్రమంలో ఏదైతే స్టడీస్ కి సంబంధించి కానీ జాబ్ ఆపర్చునిటీస్కి సంబంధించి కానీ లేకపోతే సామాజిక అంశాలకు సంబంధించి కూడా ఎన్నో అంశాలకు సంబంధించి క్లుప్తంగా వివరంగా అవగాహన కల్పిస్తూ వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు ఐఆర్ఎస్సి. సో ఈ రోజు కూడా ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాం. అదేంటి అంటే మనీతో చదువు కొనాలి అనుకుంటున్న పేరెంట్స్కి సంబంధించి మనం ఈరోజు అంశం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. సతీష్ గారితో నేనైతే సిద్ధంగా ఉన్నాను. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సతీష్ గారు. సతీష్ గారు, నేను చెప్పినట్టుగా మా పిల్లవాడు డల్ స్టూడెంటే, పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేసేస్తున్నారు. అలా అని ఐక్యూ లెవెల్ ఉన్న స్టూడెంట్స్తో పరిగెత్తించాలనే ప్రయత్నంలో చదువుని డబ్బుతో కొనాలి అనే ప్రయత్నం పేరెంట్స్ చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది దీని రెండు పార్ట్స్ కింద మనం ఆలోచించేయాలండి. ఫస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడదాం. కాలేజ్ ఎడ్యుకేషన్ ఇస్ డిఫరెంట్. కాలేజీ ఎడ్యుకేషన్లో కొంత అది పార్షియల్గా కరెక్ట్ అయినప్పటికీ స్కూల్ ఎడ్యుకేషన్లో అది కరెక్ట్గా ఉండదు. అది చెప్తాం మనం. ఎలా ఉంటుందంటేనంటే కాయిన్కి బోత్ సైడ్స్ చూడాలి మనం. ఇప్పుడు నైఫ్కి ఎలాగైతే టూ సైడ్స్ ఎలాగైతే ఉంటాయో అలా చూడాలండి ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ మనీకి సంబంధించి. ఎలా ఉంటుందంటేనండి స్టూడెంట్స్ జనరల్గా స్కూల్స్ జాయిన్ చేసేటప్పుడు అండి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్ 12th వరకు మీకు కావలసిన స్కూల్లో ఎన్ని లక్షలు కలితే అన్ని లక్షలు కడితే స్కూల్ అడ్మిషన్స్ దొరుకుతాయి. అంటే కొన్ని స్కూల్స్ బెంగళూరులో సంవత్సరానికి 40 లక్షలు తీసుకుని ఉన్నాయండి. స్కూల్కి 40 లక్షలు బెంగళూరులో ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే 10,000 రూపాయల దగ్గర నుంచి 30-40 లక్షల రూపాయల వరకు కూడా ఛార్జ్ చేసే స్కూల్స్ భారతదేశంలో ఉన్నాయి. కానీ అంటే 12th వరకు మీకు కావలసినటువంటి స్కూల్ని చూజ్ చేసుకునే ఆపర్చునిటీ చాలా వరకు కూడా మన భారతదేశంలో కలిపి ఉంది. చూజ్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా, డబ్బులా, ఎక్సా, వై, జెడ్, మీకు కావాల్సిన కరికులం సిబిఎస్ఈ, స్టేట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. 12th తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలి అనుకుంటే ఈ డబ్బుతో చదువు అన్న పాయింట్ మొత్తం అంతా వ్యానిష్ అయిపోద్ది. ఇండియాలో ఉన్నటువంటి అండర్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ అంతా కూడా మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ అని గవర్నమెంట్ కాలేజీలు. చూడండి లాజిక్. మీకు ఐఐటిఐ, ఎన్ఐటిఐ, లేదా ఎంసిటిలియా, నలసారా, ఎక్సా, వై, జెడ్, ఎవ్రీథింగ్ ఇస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ బేస్డ్ ఉంటుంది. ఈవెన్ చైనాలో కూడా అంతే. ఆల్మోస్ట్ మీకు అండర్ గ్రాడ్యుయేషన్ అంతా కూడా త్రూ మెరిట్, డబ్బు కాదు. అక్కడ దాకా తీసుకెళ్ళగలుగుతారు. డబ్బుతో 12th దాకా మీరు తీసుకెళ్ళగలరండి. డబ్బు నా దగ్గర ఉంది కదా అని చెప్పేసి, లేకపోతే అప్పు చేసి, లేకపోతే బాగుపడతాడని అమ్ముకుని చదివిస్తున్నటువంటి విద్యార్థులకి కానీ, అదే చదువు పేరెంట్స్కి కానీ నేను చెప్పే సలహా ఏంటంటే 12th వరకు మీరు నడిపిస్తారండి. ఆ 12th వరకు నడిపించినప్పుడు 12th తర్వాత చదువుకి సంబంధించిన పునాది మీరు వెయ్యలేకపోతే, అంతే కదా, అసలు గేమ్ స్టార్ట్ అయ్యేది 12th తర్వాతే కదండి. ఇప్పుడు 12th దాకా అందరూ సమానమే. ఏముంది, ఇప్పుడు స్టేట్ బోర్డు, తెలంగాణ స్టేట్ బోర్డు ఎవడైనా ఒకటే. మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఉంది 11th స్టేట్ బోర్డు, లేకపోతే 10 లక్షలు కట్టి ఎక్కడికో వెళ్తే ఉపయోగం. రెండు ఒకటే, ఉపయోగం కాదు, రెండు ఒకటే అంటాను నేను. సరే, ఎలా చెప్తారు ఏంటనేది డిఫరెంట్ క్వాలిటీ ఆఫ్ టాపిక్స్లో నేను అన్నట్లా అది పక్కన పెట్టండి. అంటే 12th వరకు చదువుని డబ్బుతో కొనగలం, 12th తర్వాత మనం కొనలేము అన్నదాన్ని మీద క్లారిటీ ఉండాలి ఫస్ట్. రెండో పాయింట్ వద్దాం. 12th డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి, ఎందుకంటే మా దగ్గరికి పేరెంట్స్ వచ్చినప్పుడు ఆ డబ్బు యారగెన్స్ మాకు కనపడింది. ఇమీడియట్గా నేను తిడతాను. నేను ఇమీడియట్గా నా దగ్గరికి వచ్చారు కొంతమంది. ఒక పేరెంట్ అంటే ఈ వీడియో చేయడానికి కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే, మేబీ ప్రాబబ్లీ ఈ వీడియో ఆ పేరెంట్ ఇంటే అర్థమవుతుంది. మనం పేరేది చెప్తే బాగోదు కాబట్టి నేను జనరల్గా ఎవరే చెప్పను అనుకోండి, అది కరెక్ట్ కాదు. అది రెండు జరిగినాయండి ఈ మధ్యకాలంలో. ఒక పేరెంట్ నా దగ్గరికి వచ్చి, 12th చదువుతున్న స్టూడెంట్, ఎంత డబ్బైనా పర్లేదు మా అమ్మాయిని సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయించాలి, ఎక్కడ జాయిన్ చేయాలని అడిగాడు నన్ను అరగంటగా. 12th ఎక్కడ చదివారని అడిగితే ఇది ఇంటర్నేషనల్ స్కూల్ పేరు చెప్పారు. ఆయన దృష్టిలో ఏంటంటే, ఇప్పుడు దాకా డబ్బులతో కొనుక్కొచ్చేసాను నేను అని చెప్పి, ఎన్ని లక్షలైనా ఎన్నిసార్లైనా రాసేస్తుంది మా అమ్మాయి, ఎన్నిసార్లైనా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంది, ఎంత కోచింగ్ అయినా పెడతాను, ఎంత డబ్బైనా పెట్టి ట్యూషన్లో పెడతాను, కానీ కొట్టేయాలి. అంటే
అసలు అందులో యారగెన్స్ తప్ప ఏం కనపడలా. సివిల్ సర్వీస్ కనీసం ఒక పేపర్లో ఉన్న ఒక ముక్కను కూడా ముట్టుకోలేరు మీరు అని చెప్పాను నేను. దానికి అంటే అసలు డబ్బుతో నేను ఐఐటి ఎగ్జామ్ కొడతాను, నేను డబ్బుతో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కొడతాను, లేదా నేను డబ్బుతో నేనేదో దేన్నో కొట్టేస్తాను, నేను ఎంఐటీకి వెళ్ళిపోతాను అన్న విధానం ఏదైతే ఉందో ఈ 12th క్లాస్ చదివి పిల్లల వరకు మనం డివైడ్ చేశాను నేను. 12th తర్వాత మళ్ళీ సపరేట్గా మాట్లాడతాను నేను అన్న విధానం ఏదైతే ఉంటుందో దట్ కంప్లీట్లీ ఇట్స్ ఎ నాన్ సెన్స్ డిస్కషన్. ఇట్ గివ్స్ ద యారగెన్స్. ఇది పిల్లలకు అలవాటు చేస్తున్నారు వీళ్ళు. చిత్రం ఏంటంటే వాళ్ళు అనుకోవడం తప్పులేదండి, పిల్లలు కూడా అదే మైండ్ సెట్తో ఉన్నారు వాళ్ళు. సో మా పేరెంట్స్ ఎంతైనా పెట్టగలరు, నాకేం ప్రాబ్లం లేదు, చదవకపోయినా నాకు పేరెంట్స్ పెట్టగలిగితే వాక్స్ యూనివర్సిటీకి వెళ్తావు, విఐటీకి వెళ్తావు, ఐఐటి మద్రాస్కి వెళ్ళలేవు, IIIT హైదరాబాద్కి వెళ్ళలేవు, పక్కన ఉన్న బిట్స్కి వెళ్ళలేవు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఐఐటి హైదరాబాద్కి వెళ్ళలేవు కదా. ఎక్కడికి వెళ్తావు? హైదరాబాద్లో ఉన్న వాక్స్ యూనివర్సిటీకి వెళ్తావు, లేకపోతే మల్లారెడ్డికి వెళ్తావు. డబ్బు దేనికి పనికి వస్తుందా? డిగ్రీ అక్కడ ఆగిపోయావు కదా, అంతే కదండి. అంతే కదండి, ఇప్పుడు అక్కడ ఆగిపోయావు కదా. నువ్వు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్కి వెళ్తే 50,000 ఫీజు, డబ్బులే ఉన్నాయి దానికి. ఐఐటీకి వెళ్తే 1,00,000 ఫీజు, డబ్బులే ఉన్నాయి. ఐఐఎస్సి బెంగళూరుకి వెళ్తే కనీసం 10,000 కూడా ఫీజు లేదు. సిఎంఐ ఇన్స్టిట్యూట్కి వెళ్తే మొత్తం ఫీజు హాస్టల్ కూడా ఫ్రీ. ఐఎస్ఐ కలెక్టర్కి వెళ్తే మొత్తం ఫ్రీ. మరి వెళ్ళు, డబ్బులతో పనే ఉంది. కోటి కాదు కదా, నువ్వు 10 కోట్లు ఇస్తానన్నా 100 కోట్లు ఇస్తానన్నా సీట్ రాదు. అక్కడ దమ్మున్నవాడే లోపలికి వెళ్తాడు. 12th వరకు మాత్రం నడుస్తుంది నీకు. ఈ 12th వరకు పెద్ద పెద్ద స్కూల్లో వేస్తే డబ్బులు ఖర్చు పెడితే మనకు చదువు వస్తుంది అనుకున్నటువంటి వేస్తున్నటువంటి తల్లిదండ్రులు స్టూడెంట్స్ ఎందుకు ఎక్కువ సక్సెస్ అవ్వలేకపోతున్నారు అన్నది మీరు అనాలిసిస్ చేసినట్లయితే, నైఫ్కి 2 ఎడ్జెస్ ఉన్నట్టుగా, కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టుగా హోలిస్టిక్ అప్రోచ్ అనే ఉద్దేశంతో 8వ తరగతి నుంచి 7వ తరగతి నుంచి మొబైల్ ఫోన్స్, ప్రాజెక్టులు అలవాటు చేసి ల్యాప్టాప్స్ వీళ్ళని ఇలాంటి స్కూల్స్కి పంపించడం వల్ల ఏమవుతుందంటే ఎకడమికల్గా పెర్ఫార్మెన్స్ అబ్నార్మల్గా లో ఉంటుంది. అలా మ్యాథమెటిక్స్ అయితే చాలా చాలా లో ఉంటుంది వీళ్ళకి. ఎకనామికల్గా లో అయిపోవడం వల్ల, పెర్ఫార్మెన్స్ లో అయిపోవడం వల్ల జరిగే నష్టం పెద్దగా ఉండదు, వేరే రకంగానే బతకొచ్చాడు కాదు. ఈ పక్కన ఉన్నటువంటి అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్లో క్యారెక్టర్ డౌన్ అయిపోతుంది వాళ్ళది. దట్ ఈజ్ మోర్ అలార్మింగ్ ఇన్ ద సొసైటీ. అంటే 12th క్లాస్ లోపే వీక్నెస్లు కానీ, అలవాట్లు కానీ, బ్రేకప్లు కానీ, పబ్స్ కానీ, డ్రగ్స్ కానీ, లిక్కర్స్ కానీ, వీకెండ్ పార్టీస్ కానీ, ఇవన్నీ అలవాటు అయ్యి ఏజ్ ఏదనుకుంటున్నారు 12th లోపే. ఎప్పుడైతే చదువు వదిలేండి, సరే వచ్చింది రాలేదు, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. చాలామంది స్టూడెంట్స్ రాదు. ఈ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూడలేకపోతున్నారు సొసైటీ. ఈ అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ మేబీ రిచ్ పీపుల్, ఎస్, ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. వాళ్ళు చిన్న చిన్న స్కూల్లో వెళ్ళలేరు, డెఫినెట్గా రిచ్ సర్కిల్ కావాలి, కొంచెం మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఈ జోన్లోకి వెళ్ళకూడదు. లేదు, రిచ్ పీపుల్ కూడా పిల్లల్ని పద్ధతిగా పెంచాలి అనుకున్నప్పుడు 1-2 సార్లు మీరు ఆలోచన చేయాలి ఎలాంటి స్కూల్లో వేస్తున్నారో. మీరు అనొచ్చు, సార్ ఎకడమికల్గా ఇక్కడ రావట్లేదు అంటున్నారు కదా, వేరే స్కూల్లో వేసాను అనుకోండి, ఏదైనా మీరు చెప్పిన కార్పొరేట్ ఎడ్యుకేషన్లోనో, ఇందులో ఫిడ్జీలోనో, లేకపోతే ఇంకో దాంట్లో నారాయణ చైతన్యం ఏదో స్కూల్లో వేసారు అనుకుందాం, అక్కడ కూడా రాదు కదా. ఎస్, రాదు అక్కడ కూడా, కానీ ఇంత ఖర్చు అవ్వదు. మహా అయితే ఇక్కడ జరిగిన డబుల్ డ్యామేజ్లో 1 డ్యామేజ్ జరుగుద్ది, ఎకడమికల్గా రాదు అనుకుందాం. అక్కడ కూడా రాదు కదా, రాకపోవచ్చు. ఫీజు తక్కువ ఎలాగ ఉంటుంది ఆబ్వియస్గా. ఇంకొక సైడ్ చూసారా, స్పాయిల్ అయిపోయి సైడ్ చూసారా, అది జరగదు అక్కడ. ఎందుకంటే హైదరాబాద్లో చెప్పాలంటే మేబీ ఇది కొంచెం మీకు జోవియల్గా ఉన్నట్టుకి, నేనేమంటే ఏ ఇన్స్టిట్యూట్ని నేనేమీ సపోర్ట్ చేస్తున్నట్టు కాదు, కానీ పాజిటివ్గా సరదాగా తీసుకోండి. క్రైమ్ రేటు ఎక్కువగా లేకుండా ఉండడానికి హైదరాబాద్లో యూత్ యాంటీ సోషల్ యాక్టివిటీ చేయకపోవడానికి 11th, 12thలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో, నారాయణ చైతన్య లాంటివి హైదరాబాద్ సిటీని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడుతున్నాయి. ఎలా అంటే అంటే నేనేం మేబీ డిఫరెంట్ డైమెన్షన్ ఇది చూడండి. ఎట్లా ఉంటుందంటేనండి, వీళ్ళతోనూ హాస్టల్లో వేసేస్తారు, చాలామంది 10th క్లాస్ వరకు సరిగ్గా చదవరు. అంటే చదవడం కూడా కాదండి. అంటే ఎలా ఆలోచించాలంటే, ఇప్పటికీ 12th క్లాస్ పాస్ పర్సంటేజ్ మన తెలంగాణలో 60% ఉందంటే, అంటే దాని అర్థం ఏంటి తెలుసా, ప్రతి 10 మందిలో 4 ఫెయిల్ అయిపోతున్నారు. ఏంటి, ఇంటర్. డోంట్ థింక్ దట్ ఇంటర్మీడియట్ అందరూ పాస్ అయిపోతున్నారు అనుకోవద్దు మీరు. అంటే 10 మంది 4 ఫెయిల్ అయిపోతున్నారు.
ఈ నలుగురు ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు కానీ తక్కువ మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు కానీ పొర్రపాటుని మొబైల్ యాక్సెస్ ఫ్రెండ్స్ యాక్సెస్ ఉన్న ప్లేస్లో ఉంటే దే డూ ద యాంటీ సోషల్ యాక్టివిటీస్. వీడు అక్కడుండి ఫెయిల్ అయిపోతే పర్వాలా, మిగతా అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఎఫెక్ట్ మీకు పడలా, పేరెంట్స్కి ఇంకా పడలా. కార్పొరేట్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాడండి, ఇంట్లో కంట్రోల్ చేయలేక వేసేస్తున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. కొంతమంది అలా వేస్తారు, అందరూ వేయర్లేండి నా ఉద్దేశం. వాడు మీ డ్యూటీ చేస్తాడు. సరే కొట్టాడా తిట్టాడా కొన్ని సూసైడ్లు అవుతున్నాయా, లేకపోతే వాడు చదివిస్తున్నాడా, ఇది చదవకుండా కూర్చుంటున్నాడా, ఏదేమైనా మొత్తం మీద మొబైల్కి మీడియాకి యాక్సెస్ ఉండదు. మహా అయితే చదువు రాజుడికి అది ఫెయిల్ అయిపోతాడు. బట్ అదర్ సైడ్ ఆఫ్ ది డ్యామేజ్ జరగలా. మీరు అర్థమైంది, అదర్ సైడ్ ఆఫ్ డ్యామేజ్. ఇంపార్టెంట్ థింగ్ అదే యాక్చువల్గా కంపేర్ టు ఎడ్యుకేషన్ కంటే కూడా క్యారెక్టర్ ఎప్పుడైతే మీకు పడిపోయిందో, సొసైటీకి వీక్నెస్ ఎప్పుడైతే మీకు వీక్నెస్కి ఇవన్నీ రాలేదో ఇది జరగదు ఇక్కడ. అంటే కొంతమంది జరగచ్చు, అది వేరే విషయం, కానీ చాలా వరకు కూడా జరగకుండా కంట్రోల్ చేసేది. ఎందుకంటే వాళ్ళకి ఆ విషయంలో మీరు చేతిరెడ్డి దండం పెట్టవలసిందే. ఎందుకంటే ఫెయిల్ అసలు చదవని ఫెయిల్ అయిన కూడా పాపం అడ్మిషన్ ఇస్తున్నారు. వాళ్ళు హాస్టల్లో వేస్తున్నారు. హాస్టల్ వరస్ట్గా ఉంటుంది, ఫుడ్ వరస్ట్గా ఉంటుంది, చదువు చెప్పరు, టీచర్స్ వరస్ట్గా ఉంటారు, అన్నీ నేనే ఒప్పుకుంటాను, నేనే వద్దని చెప్తున్నాను. బట్ ఇది ఒక డైమెన్షన్ ఉంది ఇక్కడ. ఈ డబ్బులు పెట్టి ఇంటర్నేషనల్ స్కూల్స్కి వెళ్ళేటువంటి విద్యార్థులు నేను చాలా క్లోజ్గా చూశానండి. మీకు 9th క్లాస్ 10th క్లాస్లోనే 3 4 రిలేషన్షిప్స్ బ్రేక్స్ అని కౌన్సిలింగ్ మా దగ్గరికి వస్తున్నారు. దండం పెట్టి తిట్టి పంపిస్తున్నాను, నా వల్ల కాదండి నేను చేయలేనండి అని. లేదండి మీరే చేయాలండి, మా చేతులు దాటిపోయారండి అని చెప్తున్నారు. అంటే ఆ స్టేజ్ తీసుకురావడానికి డబ్బులు అప్పు చేసి ఆస్తులు అమ్ముకుని మీరు ఇంటర్నేషనల్ స్కూల్స్లోనూ అట్లను డబ్బుతో చదువుకుందాం, దానికి డబ్బుతో మీరు చదువుకోనాలి అనుకుంటే సెకండ్ పార్ట్లోకి నేను వస్తా. మీరు ఏదైనా 1-on-1 ట్యూషన్స్ పెట్టించుకుని ఇంట్లో తల్లిదండ్రులు కంట్రోల్డ్గా పెంచుకుని చక్కగా ట్యూషన్స్ పెట్టించుకుని నాలెడ్జ్ ఎన్హాన్స్ చేయండి. చక్కగా స్విమ్మింగ్ తీసుకెళ్ళండి, డబ్బులు ఖర్చు పెట్టండి. భరతనాట్యం నేర్పించండి, డబ్బులు ఖర్చు పెట్టండి. భగవద్గీత నేర్పించండి, డబ్బులు ఖర్చు పెట్టండి. 1-on-1 డబ్బులు ఇక్కడే ఖర్చు పెట్టండి. అండర్ గ్రాడ్యుయేషన్కి వచ్చిన తర్వాత మంచి కాలేజీలో సీట్ వచ్చింది, డబ్బులు ఖర్చు పెట్టండి. అండర్ గ్రాడ్యుయేషన్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు ఎక్కడో మీకు యూకేలోనో యూఎస్లోనో వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీ వచ్చింది, డబ్బులు కట్టమని మేమే చెప్తాం. అట్లీస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా కొంచెం ప్రెజరైజర్గా ఉంటుంది కదా, కాలేజీ కొంచెం బెటర్గా ఉంటుంది కదా, పీర్ గ్రూప్ అది ఉంటుంది కదా, కొంచెం చక్కగా చదువుకుని నేర్చుకుని కొంచెం బాగుపడే అవకాశం ఉంటుంది కాబట్టి డబ్బులు పెట్టండి అంటారు. అక్కడ పెట్టచ్చు. స్కూల్కి 2 లక్షలు 5 లక్షలు 4 లక్షలు ఏంటి పోనీ చేశారు. ఐబీలో కరికులంలో హైదరాబాద్లో నేను చెప్తున్నాను ఆన్ ది స్క్రీన్, ఐబీ కరికులం చదివే స్టూడెంట్లో 42కి ఎంతమందికి 40 వస్తున్నాయి? కనీసం 100లో 2 కూడా రావట్లేదు కదా. మరి మిగిలిన 95 మంది పరిస్థితి ఏంటి? మీరు 5 లక్షలు కట్టడం ఏంటి, 8 లక్షలు కట్టడం ఏంటి, ఐబీ కరికులంలో జాయిన్ చేయడం ఏంటి? ఐజీసీఎస్లో ఎన్ని ఏ స్టార్లు వస్తున్నాయి? రావు. ఐబీ కరికులం ఎంతమందికి వస్తున్నాయి? రావట్లేదు. వీళ్ళందరూ మళ్ళీ తర్వాత ఏంటి తెలిసి మ్యాథ్స్ రాకపోవడం వల్ల ఆల్ ఇంటర్నేషనల్ కిడ్స్ జనరల్లీ దే ఆర్ వెరీ వీక్ ఇన్ ద మ్యాథమెటిక్స్. మిగిలిన స్కూల్లో మ్యాథమెటిక్స్ వీక్గా ఉంటారంటే ఉంటారు, వాళ్ళు డబ్బులు కట్టలేదు వీక్గా ఉన్నారా పర్లా. గవర్నమెంట్ స్కూల్లో చదివాడు మ్యాథ్స్ వీక్గా ఉన్నాడా, వీక్గా ఉన్నాయి. సైన్స్ చిన్న కార్పొరేట్ స్కూల్లో 1,00,000 రూపాయలు కట్టినట్టు వీక్గా ఉన్నా అది వదిలేండి, డబ్బులు ఎక్కువ కట్టలేదు. 10 లక్షలు కట్టి ఈ సబ్జెక్ట్స్ వీక్ అవడం వల్ల ఫైనల్గా ఎంఈసీలు హెచ్ఈసీలు సిఈసీలు జాయిన్ అయ్యి ఎవరు అనుకుంటున్నారు? వీళ్ళే. మళ్ళీ చదివి నేను బీబీఏ చదువుతాను, నేను బిజినెస్ చేస్తాను, మరి ఇదో ట్రెండ్. అసలు బీబీఏకి బిజినెస్కి సంబంధం లేదన్న విషయం ఎన్నిసార్లు చెప్పిన అర్థం అవుదో, సపరేట్గా వీడియో చేద్దాం అనుకోండి, అది వేరే విషయం. అంటే ఇదేమవుతుందంటే డబ్బుతో ఒక్కొక్కసారి మీరు డబ్బుతో మీరు చదువుకోనట్లా, డబ్బుతో వీక్నెస్ అనుకుంటున్నారు, డబ్బుతో బ్యాడ్ హ్యాబిట్స్ కొంటున్నారు, డబ్బుతో వీక్ ఫ్రెండ్స్ని బ్యాడ్ ఫ్రెండ్స్ని మీరు పోగు చేసుకుంటున్నారు, డబ్బుతో వీక్ కల్చర్స్ని మీకు మీరే పెంచుకుంటున్నారు. ఇది 1-2 సార్లు ఆలోచన చేసి డబ్బుతో నేను ఏదైనా చేసేస్తాను అన్న విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. డబ్బు అవసరం, మంచి ట్యూషన్స్ పెట్టించుకోవాలి, మంచి క్లాసులకు వెళ్ళాలి, మంచి టీచర్కి వెళ్ళాలి, అవసరమైన చోట డబ్బులు ఖర్చు పెట్టమని మేమే చెప్తాం. కానీ ఇట్లాగా పలానా స్కూల్లో మనం వేసేస్తే 10 లక్షలు కట్టేస్తే ఏదో ఇండస్ ఇంటర్నేషనల్లోనో లేదా అగాకాల్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో వేసేస్తే వీళ్ళకి చదువు వచ్చేస్తుంది, వీళ్ళు సక్సెస్ అయిపోతారు, హోలిస్టిక్ అన్న ఒకే ఒక ఫాల్స్ వర్డ్తో జీవితాన్ని నాశనం చేసేస్తున్నారు. వీళ్ళు హోలిస్టిక్ లేదు, వీళ్ళు బొంద లేదు, వీళ్ళు 4 స్విమ్మింగ్ 4 డ్రెస్సులు వేసుకుని 4 బొమ్మలకి ఎత్తే హోలిస్టిక్ కాదని. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే నేషనల్ లెవెల్లో చేయగలగాలి, డిఫరెంట్ లేయర్ అండి. ఎప్పుడైనా సపరేట్గా నేను చెప్తాను ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే ఏంటి, కరికులర్ యాక్టివిటీస్ అంటే ఏంటి, కో కరికులర్ యాక్టివిటీస్ అంటే ఏంటి, ఏ లెవెల్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటే వాడికి అడ్వాంటేజ్ ఉంటుంది, ఎక్కడన్నా మనం బయటకు వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఉంటుంది. అది అవేవి పూర్తిగా అవగాహన లేకుండా ఇక్కడ హార్స్ రైడింగ్ ఉందా, లేకపోతే ఇక్కడ స్విమ్మింగ్ ఉందా, లేకపోతే ఇక్కడ ఉందా అని చెప్పేసి మీరు ఫోన్లు మీరు చేతిలో పెట్టి ఇప్పుడు హౌ టు అని కొడితే ఏది పడితే అది వస్తుందండి. ఎన్ఎల్పి ఎల్ఎల్ఎం అంటే ఏంటనుకుంటున్నారు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఎన్ఎల్పి అంటే ఏంటంటే కంప్యూటర్ సైన్స్లో ఉన్న టెక్నాలజీ ఏంటంటే మీరు జస్ట్ 2 వర్డ్స్ కొడితే మిగతా వర్డ్స్ అని వచ్చేస్తుంది, దానికి అది ప్రిడిక్ట్ చేస్తుంది. ఇలాంటి తరుణంలో 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి పిల్లలకి మీరు మొబైల్స్ ఇస్తే సొసైటీకి ఎలాంటి మనం చేస్తున్నట్టండి?
ఆఫ్టర్ ఆల్ ఒక మొబైల్ కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో పేరెంట్స్ ఉన్నామంటే అది మనం సిగ్గిచేటండా 7వ తరగతి 8వ తరగతి వయసులో ఉన్న పిల్లల్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నామంటే. అందువల్ల ఏంటంటే డబ్బుతో యారగన్స్తో నేను చదువు కొనేస్తాను, నేను పలానా స్కూల్కి వెళ్ళిపోతే నాకు అన్నీ వచ్చేస్తాయి, హోలిస్టిక్గా డెవలప్ అయిపోతారు, ప్రాజెక్టులు చేసేస్తారు, మొత్తం అన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వచ్చేస్తాయి, కమ్యూనికేషన్ వచ్చేస్తుంది, నెట్వర్క్ బిల్డప్ అయిపోతుంది, నాలెడ్జ్ వచ్చేస్తుంది, థీరీ. అలా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు లెక్కేయండి. సేమ్ సోకాల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ 30 స్కూల్స్ ఉన్నటువంటి హైదరాబాద్ సిటీలో ఎంతమంది 12th క్లాస్ బయటకు వచ్చారు, ఎంతమంది టాప్ ఐవీ లీగ్స్కి వెళ్ళారు, ఎంతమంది ఆక్సీ బ్రిడ్జ్కి వెళ్ళారు, లేకపోతే ఎంతమంది మీకు టాప్ కాలేజ్ ఎన్యూఎస్ ఎన్టీయూ లాంటి కాలేజీలకు వెళ్ళారు లెక్క తీయండి. చిన్న చిన్న స్కూల్లో చదివిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఏంటి నార్మల్ స్కూల్లో చదివిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వెళ్ళట్లేదండి. చాలా స్కూల్స్ నుంచి మన దగ్గరికి వస్తూ ఉంటారండి. బేసిక్ అండ్ 1/16 ఎంత అంటే చెప్పలేకపోతున్నాడు 11th క్లాస్ మ్యాథ్స్ స్టూడెంట్. 1/8 చెప్పలేడు, ఇంక 1/16 కూడా ఎందుకు? ఫీజు ఎంత కట్టేవారు అంటే 8 లక్షలు కట్టాను సార్ అని చెప్తున్నాడు. సో పేరెంట్స్ వీళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ ని అబ్జర్వ్ చేయకపోవడం కూడా ఇది ఒక ఇలా అబ్జర్వ్ చేయరు, అబ్జర్వ్ చేసినా కూడా వాళ్ళకి ఆన్సర్ చెప్తారు. వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ పిల్లల మీద. కాదండి, చదవడం కష్టం అండి, ఎంటర్టైన్మెంట్ ఈజీ. ఈ పెద్ద పెద్ద డబ్బులు కట్టి స్కూల్స్లో ఎంటర్టైన్మెంటే ఉంటుంది. ప్రాజెక్ట్ చేయడం, ప్రింట్లు తీయడం, మాట్లాడడం, వీకెండ్స్కి వెళ్ళడం, లేకపోతేనేమో ఏదైనా బొమ్మలు గీయడం, ఇవి ఇంట్రెస్ట్ కాబట్టి వీటిలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారండి. గట్టిగా కూర్చొని 4 లెక్కలు చేయాలంటే చేయలేడు. గట్టిగా 4 లెక్కలు 4 ఫిజిక్స్ ప్రాజెక్టుల మీద అవగాహన లేనోడు ఇంకా చదివి ఎందుకండి? అసలు చదివేటప్పుడు నాకు అర్థం కదండి. మోసం చేయడం నేర్చుకోవాలి పోయి ఇంకంతే, అది ఇలా బతకాలి ఇంకా. సో ఇది తల్లిదండ్రులు మీరు జాయిన్ చేయండి, కానీ చాలా కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేయాలి. కంప్లీట్ చదువు రాకపోవడం అన్న పాయింట్ మీద నేను పెద్ద వరి అవ్వట్లా. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ నేను చూసా. అది ఇంకంతకంటే నేను ఎక్కువ మాట్లాడితే బాగోదు కాబట్టి ఆన్ ది స్క్రీన్ నేను మాట్లాడట్లా. ఆ డబ్బు ఉందన్న పొగరుతో మనం జాయిన్ చేసిన పిల్లల్ని, డబ్బులే ఉందండి ఎవడబడి దగ్గర ఆడే ఉన్నాయి, మరి అందరూ జాయిన్ చేయకూడదు కదా, జాయిన్ చేయరు కొంతమంది. మీకు ఆ కంఫర్ట్ జోన్ మొత్తం ఇచ్చేస్తే ఇంకేముంది లైఫ్లో. అన్నీ మీరు 20 ఏళ్ళుగా చూడకూడదు కదండి, లైఫ్ చాలా ఉంది కదా మీరు చూడవలసిన. మీరు ఎంజాయ్ చేయలేరు కదండి. మీరు ఆ కష్టంతో వచ్చినటువంటి ఆ ఫీల్ని ఎంజాయ్ చేయడానికి అన్ని చేతిలో ఉన్నప్పుడు దానికి ఆ ఫీలే రాదు, ఆ థ్రిల్లే రాదు కదండి. డెఫినెట్గా అదేంటంటే 12th వరకు మీరు డబ్బుతో ఏదైనా కొనగలరు, కానీ 12th తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీరు వల్ల అవ్వదు. ఏ కాలేజీకి పంపిస్తారో పంపించండి. ఒకవేళ పంపించినా అవి సర్టిఫికేట్స్ వరకు వీళ్ళు ఎవరైతే ఇంటర్నేషనల్ స్కూల్లో చదివి అబ్రాడ్ పంపిస్తున్నారో, డబ్బులు పెట్టి చదివించారో, అన్ని చెత్త కాలేజీలకు పంపించి ఎవరితో చెత్త వాళ్ళతో టైప్ పెట్టుకుని కాలేజీ వాళ్ళు చెత్త కాలేజీ టైప్ పెట్టుకుని నెలకు $3,000 పంపిస్తారు తెలుసు వాళ్ళు బతకడానికి. అక్కడ మళ్ళీ పాటు చేస్తున్నారు వీళ్ళు. మళ్ళీ అదే అరగన్స్, అదే డబ్బు. నాకు డబ్బు ఉంది 1000 కోట్లు, నేను ఏదైనా చేస్తాను అన్న అరగన్స్తో $3,000 నుంచి $4,000 పంపిస్తున్నారండి అమెరికా చదివి వాళ్ళు తెలుసా వీళ్ళు. అంటే మరి అది దాన్ని ఏమనాలి? ఒక టైర్ 6 కాలేజీ చెత్త కాలేజీకి పంపించి ఎదురు డబ్బులు 3 నుంచి 4,000 పంపించి సింగిల్ రూమ్లో ఉండరా, రిచ్గా ఉండరా, కారు కొనుక్కోరా అని చెప్పడం, మళ్ళీ కారులో వెళ్ళి యాక్సిడెంట్లు అవ్వడం. ఇది ఒక సీక్వెన్స్ ఏంటంటే డబ్బుతో మనం అన్నీ చేద్దాం అన్న విధానం ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ విధానం కాదండి. కష్టపడి వచ్చినటువంటి ఏ తండ్రి కూడా అలాంటి పనులు దయచేసి మీరు డబ్బుతో మీరు మంచి ట్యూషన్స్ గంటకు 5,000 పెట్టించండి, 10,000 పెట్టించండి, ట్యూషన్స్ పెట్టించండి, చక్కగా 1-on-1 పెట్టించండి, ఇంటికి పిలిపించండి, టీచర్తో నాలెడ్జ్ నేర్పించండి. ఆన్లైన్ ఎందుకు, ఫిజికల్గా పిలిపించండి. గంటకి డబ్బు ఉంటే గంటకి 10,000 పెడితే 20,000 పెడితే వస్తారు ఇంటికి. 20,000 పెడితే ఎందుకు 2 గంటకి? సో మన ముందే చదువుకుంటారు, నాలెడ్జ్ వస్తే తెలుస్తుంది కదా, నాలెడ్జ్ వస్తే తెలుస్తుంది కదా. 4 లెక్కలో 4 సైన్స్ తెలియాలి కదా, 4 ఇంగ్లీష్ ముక్కలో రావాలి కదంటే. ఇదేది రాకుండా మీరు ఎందుకు చదువుతారు అంటే నాకు డబ్బులు ఉన్నాయి కదండి, వ్యాపారం చేస్తాను కదా, నాకెందుకు ఉద్యోగం గురించి కాదు చదువు. ఏది మంచి ఏది చెడు, ఏది కష్టం ఏది సుఖం, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఎలా చేయాలి ఎలా చేయకూడదు, ఎలా గౌరవించాలి ఎలా గౌరవించకూడదు, ఇలాంటి విషయాలు నేర్పిదే చదువు అండి. ఎడ్యుకేషన్ అంటే డెఫినేషనే వేరే అసలు. ఎడ్యుకేషన్ యూ డోంట్ థింక్ ఇన్ ఎ డిఫరెంట్ డైమెన్షన్. ఎడ్యుకేషన్ డిఫైన్ చేయడం అంటే గంట పడుతుంది నేను చెప్పాలంటే చెప్తున్నాను. అంటే ఎడ్యుకేషన్ మీరు ఇచ్చేటప్పుడు మన పిల్లలకి ఇచ్చేటప్పుడు వాల్యూ ఎడ్యుకేషన్ ఇవ్వాలండి. ఇట్స్ నాట్ ఎడ్యుకేషన్. వాల్యూ అన్న పదాన్ని వాడండి. ఇట్స్ ఎ ట్రూ ఎడ్యుకేషన్, ఇట్స్ ఎ వాల్యూ ఎడ్యుకేషన్, 2 పదాలకి. ఆ ఎడ్యుకేషన్ మీరు ఇచ్చినప్పుడు ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు గర్వం ఉంటుంది. ఎస్ నేను నా పిల్లలకి నేను మంచి వాల్యూ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగాను. ఉద్యోగం రావచ్చు, ర్యాంక్ రాకపోవచ్చు, బట్ వీక్నెస్తో బ్యాడ్ హ్యాబిట్స్తో 12th క్లాస్ వరకు మీరు చేసి వదిలేస్తే డిప్రెషన్లోకి డ్రగ్స్లోకి వెళ్ళకండి. దేనికి వెళ్తారు వీళ్ళు? సినిమా ఏదో ఇప్పుడు పొలిటీషియన్స్ సినీ ఫీల్డ్లో పిల్లలు ఉంటారండి, వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, పబ్లిక్ వెళ్తూ ఉంటారు. వీళ్ళందరూ ఎలా పోతే పబ్లో ఎందుకు ఫుల్ అయిపోతాయి?
నేను ఎవడ వెళ్ళట్లేదనంటే మరి ఎవడ వెళ్ళినట్టండి అక్కడికి మరి అవుతున్నాయి కదా. సో ఇవన్నీ కొంచెం జాగ్రత్తలు తీసుకుని దయచేసి డబ్బుతో మనం ఏదైనా చేసేద్దాం అన్నటువంటి విధానం ఏదైతే ఉందో అది డబ్బు కావాలి, చదువుకు అవసరమని నేనే చెప్తా. బట్ అది రాంగ్ డైరెక్షన్స్లో, రాంగ్ విధానంలో డబ్బుని కానీ మీరు పెట్టి చేద్దాం అనుకుంటే చదువు రాకపోయినా పర్వాలే, నాకు అదర్ మైనస్ పాయింట్స్ ఎక్కువగా వచ్చి సొసైటీకి డెఫినెట్గా ఇది డేంజరస్ సైన్ కిందే ఉంది. కాబట్టి అసలు ఎంత వరస్ట్ అండి, 4-3 రిలేషన్స్ బ్రేకప్స్ వచ్చి మా దగ్గరికి వస్తున్నాయి కౌన్సిలింగ్కి. మొన్న కూడా వచ్చాడు గీతాంజలి స్కూలోడు, 9th చదువుతున్నాడు అండి. 3-4 గర్ల్ ఫ్రెండ్స్ అంట. ఆ బ్రేకప్లకి సచ్చాను నేను, చచ్చే అసలు మమ్మల్ని నేను నాకు చిరాకు వచ్చి 9th ఆడ వయసు ఏంటి, ఆడేంటి అసలు నాకు అంటే ఇంక నాకున్న టెంపర్మెంట్కి నేను ఇంకా హ్యాండిల్ చేయలేను కదండి. మీకు తెలియదు ఏముంది నా గురించి, తప్పు కదా అది. అసలు ఆ ఇంట్లోనే పేరెంట్స్ ఖండించే స్థాయి నుంచి ఒక కౌన్సిలింగ్ దాకా వచ్చే పరిస్థితికి స్టూడెంట్ తీసుకొచ్చి అలా 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 ఎవరు పెంచారండి, మనమే కదా. ఏది అడిగితే అది ఇచ్చేస్తామా? అన్ని డబ్బుతో ఎందుకు అవుతాయండి అలాగా? బాధ్యత వద్దా? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఇష్టం వచ్చినట్టు పెట్రోల్ వేసి తిరగకూడదండి. అది ఎనర్జీ సేవ్ చేయాలి కదా. నువ్వు పుట్టాం కదా మన ప్లానెట్ మీద పుట్టాం కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు కట్టేసేసి నాకు ఉన్నాయి కదా అని చెప్పేసి వెళ్ళిపోవడం కాదు కదండి. అంటే ఎవ్రీథింగ్ ఏంటంటే కొంచెం ఆ సెన్స్ రావాలండి, సెన్సిటివిటీ సెన్స్. ఆ సెన్సిటివిటీ మీకు ఎప్పుడైతే కోల్పోయాడో మనిషి 12th లోపు ఇంకా హార్డ్ అయిపోతాడు. చదువు రాపైనా పర్లేదండి, సరే అందరికీ రావాల్సిన అవసరం లేదు, నేనే చెప్తున్నా. అదర్ డైమెన్షన్ చాలామంది చూడలేకపోతున్నారు. మేబీ అది అర్థం అవ్వాలి కాబట్టి నేను కొంచెం హార్ష్గా చెప్పాను తప్ప నా ఉద్దేశం అందరూ అలా అవుతారని కాదు. బట్ జాగ్రత్త పడమంటున్నాను, కొంతమందిని మేము చూసాం కాబట్టి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ప్రత్యేకంగా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇప్పుడు చాలామంది యూఎస్లో పాపం ఇబ్బంది పడుతున్నారంటే, కల్చర్ ఇబ్బంది అవుతుందని పాపం హైదరాబాద్ తీసుకొచ్చి జాయిన్ చేస్తున్నారండి పిల్లల్ని, మేము చూస్తున్నాం. అంతకంటే వర్స్ట్గా ఉంది ఇక్కడ కల్చర్. ఇక్కడ కొన్ని కాలేజీల్లో నెత్తిన రుణం మొత్తుకుంటున్నారు సార్, అక్కడేదో ఇబ్బంది ఉంది చెప్పి ఇక్కడికి పట్టుకొస్తే ఇక్కడ ఏంటి సార్ ఈ పరిస్థితి ఏంటి సార్ మాకు. 8వ తరగతికి ఇన్స్టాగ్రామ్ గ్రూప్ ఏంటండి, ఇన్స్టాగ్రామ్లో గ్రూప్స్ ఉంటాయన్న విషయం నాకు నిజంగా తెలియదు, వాళ్ళు చెప్తే తెలిసింది, మీరు చెప్పాలి ఉంటాయో లేవో. ఫేస్బుక్ గ్రూప్స్ అయితే తెలుసు కానీ నాకు ఫ్రెండ్ అదేదో మళ్ళీ దాంట్లో మళ్ళీ అది అంటే అయ్యో కొత్త యాప్స్ అంటే లాక్స్ కూడా వాళ్ళకే తెలుస్తాయంట, అవి ఓపెన్ చేయాలంటే పేరెంట్స్ చెప్తూ ఉంటారు మా దగ్గరికి వచ్చి. చేయి దాటిపోయిన తర్వాత కాదండి, ముందు నుంచి కొంచెం చక్కగా అందుగురించే కదా భగవద్గీత నేర్పించండి రా బాబు, ఏదైనా సంగీతమో లేదా డ్యాన్స్ నేర్పించండి ఆడపిల్లలకి చక్కగాను, లేదా పొద్దున్న ఏదైనా స్విమ్మింగ్ లాంటిది ఏదైనా కొంచెం నేర్పించండి, ఆహ్లాదంగా ఉంటుంది, లేదా యోగా కానీ ఇవన్నీ నేర్పించండి. అయ్యా మీరు డబ్బులు ఉంటే అలాంటివి నేర్పించండి, చక్కగా ఇంటికి పిలిపించుకోండి ట్రైనర్ని, ఇలాంటివి నేర్పించండి. గంటకు 5,000 10,000 ఉండే మీ ఆరోగ్యన్సీ మీ పొగరంతా అక్కడ చూపించండి డబ్బులు. సో ఎడ్యుకేషన్ పరంగా కొంచెం డల్ అయినప్పుడు కూడా ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ తో వాల్యూ బేస్డ్ గ్రోయింగ్ ఉండాలి. చైల్డ్కి కావాల్సింది వాల్యూ బేస్డ్ గ్రోయింగ్ అండి, రఫ్ బేస్డ్ కాదు కదా. మొన్న కూడా స్టూడెంట్ వచ్చి 12th అయినటువంటి స్టూడెంట్ 50% కూడా రాలేదు, 55% కూడా నేను మెడిసిన్కి పంపేస్తానండి, యూకే దగ్గర అంత బోల్ డబ్బులు ఉన్నాయండి, నేను కూడా వెళ్ళి దగ్గర చదువుకుంటానండి, అది ఎవడో సీట్ ఇచ్చారు కదంటే అంటే లేదంటే కష్టం అండి, ఇబ్బంది పడతా, చదవలేదండి అసలు. ఆ అమ్మాయి మరీ ఘోరంగా ఉంది. ఈ అమ్మాయి ఒక 1 year కొంచెం స్ట్రెంగ్తన్ చేసి పంపించండి మీరు అంటే, నిజంగా ఘోరంగా ఉంటాడు, సీట్ ఎందుకు ఇస్తాడండి, సీట్ అంటే ఇచ్చాడంటే ఈ అమ్మాయి తెలియదు కాబట్టి ఇచ్చాడు అంటాడు. సీట్ ఏముందో హైదరాబాద్లో కూడా బోల్ సీట్లు ఇస్తారు. అంటే మనం ఎన్ని చెప్పినా కూడా అదే చెప్తున్నారు వాళ్ళు. తర్వాత అడిగాను నేను, ఆయన పంపించి వాళ్ళ మదర్ని అడిగాను నేను, ఎందుకంటే పాపం ఎందుకంటే మదర్స్ కొంచెం నిజం చెప్తారు. నేను అడిగాను ఏమంటే ఏంటంటే ఇలాగా అంటే కాదంటే ఇంకా అమ్మాయి వినట్లేదండి మా మాట, తప్పనిసరిగా వెళ్తానంటుందండి, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మాకు ఇంక వేరే దారి లేక మేము చచ్చినట్టు ఒప్పుకోవాల్సి వస్తుందండి, అందు గురించి ఏదో రకంగా మేము జస్టిఫై చేసుకోవాలి కదా, లేదా నైట్ నిద్రట్టదు కదా మాకు ఇక్కడ, అందు గురించి ఇవన్నీ మేము చేస్తున్నామని చెప్పి పాపం ఆవిడ చెప్పింది నాకు. ఆ స్టేజ్కి అనవసరంగా తీసుకొచ్చానండి నేను. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వెళ్తాను, పిల్లల మాట పిల్లల కంట్రోల్లోకి తల్లిదండ్రులు వచ్చేసారు. ఫస్ట్ ఏమో మనం ముద్దు చేస్తాం, గారం చేస్తాం, డబ్బులు పెడతాం, ఇచ్చేస్తాం, తర్వాత మళ్ళీ వాళ్ళ కంట్రోల్లోకి మనం వెళ్తాం. ఇదో సైకిల్ అండి ఇది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నట్లయితే కొంచెం డెసిషన్ తీసుకునేటప్పుడు ఉంటాయి. అంటే మేబీ నా ఉద్దేశం అన్ని నెగిటివ్గా చెప్పాలని కాదు, కానీ డబ్బులతో డెఫినెట్గా మంచి స్కూల్స్ ఉన్నాయి, మంచి స్కూల్స్ చదువుకోవచ్చు కానండి. బట్ ఇవి అబ్జర్వ్ చేయమంటానండి. బాగా డబ్బులున్న పొలిటీషియన్స్ సినీ ఫీల్డ్ వాళ్ళతో పని లేదండి, వాళ్ళకి ముందు నుంచి అలవాటు ఉంటుందా, కల్చర్ ఉంటుందా, ఎవడో పట్టించుకోడు. ఎవడో మళ్ళీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మాత్రం కూడా ఒకవేళ కెరీర్ అటు ఇటు అయినా కూడా వాళ్ళకేం కాదు. సో మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం కేర్ తీసుకొని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే పేరెంట్స్, మనం ఏదో చదువుకుని ఉద్యోగం చేసుకునేది చిన్న ఏదైనా స్టార్ట్అప్ పెట్టో ఇంకోటి చేసి ఎదగవలసినటువంటి పిల్లలు కదండి. వీళ్ళని చిన్నతనంలోనే మొగ్గలు తుంచినట్టుగా అసలు ఇవి చేయకూడదు కదండి. చిన్న వయసులోనే మీకు మోడర్న్ డ్రెస్లు వేసి, లేకపోతే డ్యాన్స్లు వేసేసి, లేకపోతే పార్టీలకు పంపించేసి, లేకపోతే పబ్స్కి పంపించేసి, వీకెండ్ పార్టీలకు పంపించి, లేకపోతే మొబైల్స్ ఇచ్చేసి, ల్యాప్టాప్లు ఇచ్చేసి,
చేయకూడదు. అట్ ద సేమ్ టైం రిస్ట్రిక్ట్ చేయమని కాదండి, మీరు పక్కన ఉన్నప్పుడు చక్కగా చేసుకోండి. మొబైలా, లేకపోతే ల్యాప్టాపా, లేకపోతే ఇంకొకట ఫ్రెండ్సా, ఇంకోటి ఫ్రీగా తెలియని వయసులో మీరు డబ్బులు ఇచ్చి వదిలేయకూడదండి వాళ్ళని. దట్స్ వాట్ మై ఇంటెన్షన్. రైట్. మొత్తంగా పేరెంట్స్ అనేవాళ్ళు ఎడ్యుకేషన్ ప్రతి ఒక్క పేరెంట్ ఇస్తారు, కానీ వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇచ్చే పేరెంట్సే చాలా అరుదైపోతున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకి తగ్గట్టుగా పేరెంట్స్ కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ క్యాలిక్యులేటెడ్గా ముందుకు వెళ్తారు అని అనుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. సో ఇది ఇవాల్టి ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.